మీ పీఎఫ్ అమౌంట్ గనక అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసుకోవాలనుకున్నట్టంటే ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. ఏ విధంగా మీ యొక్క పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవాలో ఈ 2026లో చిన్న కొన్ని మార్పులతో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంకా మీ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అయితే అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టంటే ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. కొంచెం పైనకి స్క్రోల్ చేసినప్పుడు మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. చేసినప్పుడు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూఎన్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ను ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. మీ యూఎన్ పాస్వర్డ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్తో ఉన్నటువంటి పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఆ డీటెయిల్స్ ఉన్నటువంటి పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లెయిమ్ పెట్టుకునే దానికి ఇంతకుముందు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి మనము క్లెయిమ్ అయితే పెట్టుకునేది. ఇప్పుడు డైరెక్ట్గా ఒక లింక్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫైల్ క్లెయిమ్ అని. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మనము క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు. ఫైల్ క్లెయిమ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఏం చేయాలంటే మన యొక్క బ్యాంక్ అనేది అకౌంట్ వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్ని అయితే నేను వెరిఫై అయితే చేసుకుంటాను. క్లిక్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మన సర్వీస్ హిస్టరీ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ క్లెయిమ్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మన ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఐ వాంట్ టు అప్లై ఫర్ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే మీరు మీ యొక్క సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీకు పీఎఫ్ ఫామ్ 31 మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మీరు రిజైన్ కనుక చేసినట్టయితే లేదంటే మీ యొక్క ఉద్యోగానికి రిటైర్మెంట్ కనుక ఇచ్చినట్టయితే అక్కడ ఇంకొకటి ఫామ్ 19 అండ్ ఫామ్ 10 కూడా చూపిస్తుంది. ఇదొకటి దృష్టిలో ఉంచుకోండి. మీరు అడ్వాన్స్ రూపంలో విత్‌డ్రా చేసేటప్పుడు ఫామ్ 31 మాత్రమే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ అని ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు మీ యూఎన్కు ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్ని అకౌంట్లు అయితే ఇక్కడ చూపిస్తాయి. అయితే మీ రన్నింగ్ అకౌంట్లో నుంచి మాత్రమే మీ యొక్క పీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేదానికి వీలైతే ఉంటుంది. కాబట్టి మీ రన్నింగ్ అకౌంట్ ఏదో అందులో నుంచి వెళ్ళి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉన్నది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అందులోపల మీరు 50,000 కంటే తక్కువ అంటే తక్కువ అమౌంట్ను విత్‌డ్రా చేయదలుచుకున్నట్టయితే ఇల్నెస్ పైన క్లిక్ చేయండి. లేదా ఎక్కువ అమౌంట్ను విత్‌డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ లేకుంటే పర్చేస్ ఆఫ్ హౌస్ కానీ ఇలాంటి లేదంటే పర్చేస్ ఆఫ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇలాంటి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. అది కూడా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్కి 80% దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు అమౌంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడే చెప్పాను కదా, మీ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో దానిలో 80% వచ్చే విధంగా చూసుకొని పెట్టుకోండి. లేదంటే అది రిజెక్ట్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అమౌంట్ సెలెక్షన్ అయితే చేసుకోండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మన బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క అడ్రస్సు అండ్ స్ట్రీట్ నెంబరు అండ్ స్టేట్ ఏంటిది ఇవన్నీ ఫిలప్ అయితే చేయండి. ఫిలప్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అయితే నేను ఫిలప్ చేస్తాను. ఫస్ట్ ఫిలప్ చేసిన తర్వాత నేను గెట్ ఓటీపీకి అయితే వస్తాను. ఇంతకుముందు చూసినట్టయితే మనము మన యొక్క బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే తీసేశారు. ఎందుకంటే మన యొక్క అకౌంట్ యొక్క వెరిఫికేషన్ ఫస్ట్ స్టెప్లోనే అయింది కాబట్టి ఆ ఆప్షన్ అయితే తీసేశారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్తో లింక్ ఉన్నటువంటి మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది.
ఆ ఓటీపీని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ప్రజెంట్ నేను క్లెయిమ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మీకు చెప్పడానికి చేస్తున్నా కాబట్టి నేను ఎంటర్ అయితే చేయట్లేదు. మీరు క్లెయిమ్ పెట్టుకున్నట్టు అంటే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లెయిమ్ పైన అయితే క్లిక్ చేయండి. అంతే, మీ యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీ యొక్క పిఎఫ్ అమౌంట్ అనేది అడ్వాన్స్ రూపంలో విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా ఇంకా మనము వేరే రకాలుగా కూడా మనం యొక్క పిఎఫ్ అడ్వాన్స్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అందులో ఉమాంగ్ అనే యాప్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఉమాంగ్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.